ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో వారం రోజుల్లో అనగా ఈ నెల 22న ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్ల మధ్య జరిగే ఈ క్రికెట్ సంగ్రామం అభిమానులను ఆకట్టుకోనుంది. ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గత సీజన్ కు ఈ సీజన్ కు జట్లలో చాలా మార్పులే జరిగాయి. మెగా వేలం కారణంగా చాలా మంది ప్లేయర్లు జట్లు మారాయి. కెప్టెన్లు కూడా మారిపోయారు. 10 జట్లలో 9 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఒకే ఒక్క జట్టుకు మాత్రం విదేశీ ప్లేయర్ గా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2016 ఐపీఎల్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. గత సీజన్ లో బాధ్యతలు తీసుకున్న అతడు సన్ రైజర్స్ ను రన్నర్ అప్ గా నిలిపాడు. ఇక మిగిలిన 9 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్ గా ఉండనున్నారు. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ను హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. అయితే ఆరంభ మ్యాచ్ లో బ్యాన్ కారణంగా అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక ముంబైతో పాటు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఇక 3 సార్లు ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కొత్త సారథిగా అజింక్య రహానే ఉండనున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రజిత్ పాటీదార్లు ఉండనున్నారు. వీరిద్దరు కెప్టెన్లుగా ఉండడం తొలిసారి. ఇక గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ఉన్నాడు. ఇక గత సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉంటాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్ కెప్టెన్ గా ఉంటాడు. మొత్తంగా 9 మంది ఐపీఎల్ టీమ్స్ కు భారతీయులే కెప్టెన్లుగా ఉండగా ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉండనున్నాడు.